ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే కామెంట్లో నన్ను తిట్టండి, నీకేమైనా బుద్ధి ఉందా అని. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే ఈ టాపిక్ మీద మనం ఒక్క వీడియో చేసాం, మంచు గొడవ అని. తర్వాత వీడియో చేయడానికి మనసు రాలేదు, ఎందుకంటే అది ఒక ఇంటి సమస్య. తల్లిదండ్రులకి, అన్నదమ్ముళ్ళకి, వాళ్ళకి జరుగుతున్న సమస్య, వాళ్ళకి జరుగుతున్న గొడవ. సరే, దాని గురించి మనం ఏం మాట్లాడతాం అని చెప్పి మాట్లాడకూడదని నిర్ణయించుకొని ఇంక నేను ఆ వీడియో మళ్ళీ నిన్న వాళ్ళ అప్డేట్స్ గురించి వాటి గురించి ఏం వీడియో పెట్టలేదు. మొదటి వీడియో కూడా ఎందుకంటే మన సినిమా వాళ్ళకి సంబంధించిన లాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో గొడవ జరిగిందంట, వాళ్ళు ఇలా కేసులు పెట్టుకున్నారంట అనే ఒక వీడియో చేసాం. అయితే నిన్న రాత్రి దాకా జరిగిన సిచ్యువేషన్స్, మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఏదో కొంచెం మాట్లాడాలని అయితే అనిపించింది. 70 ఏళ్ళు పైన వయసున్న ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆర్టిస్టు, 500 సినిమాలు పైన నటించిన ఒక కళాకారుడు, పద్మశ్రీ, మాజీ ఎంపీ, ఆంధ్రాలోనే మన ఇరు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడైనా విడిపోయినప్పుడైనా ఒక పెద్ద కాలేజ్, ఒక పెద్ద విద్యా సంస్థలు, ఒక యూనివర్సిటీ, ఇంత మంచి ఇది ఉన్న ఒక వ్యక్తి కుటుంబంలో జరుగుతున్న ఒక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని ఇలా తీసుకొచ్చి తలా ఒక ఇది మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది నాకు. నిన్న సాయంత్రం దాకా ఏదో ఉదయాన్నే మనోజ్ గారు వచ్చారు, ఆయన ఏదో అక్కడ ఏదో గొడవ చేయాలని ట్రై చేశారు. తర్వాత విష్ణు గారు బయట నుంచి, ఆయన దుబాయ్ నుంచి ఆయన రిటర్న్ వచ్చారు. వాళ్ళు బౌన్సర్లు వాళ్ళు అటులో పోలీసులే ఎంటర్ కావట్లేదు. ఆ విషయంలోకి పోలీసులే చాలా తక్కువగా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళే దూరంగా ఉంటున్నారు. వాళ్ళ ఇంటి కాంపౌండ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు తేల్చుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పి. సరే, దాన్ని అత్యుత్సాహంగా మీడియా అంతా ఆ వీడియోలు తీయటం, కెమెరాలు పెట్టడం నలుగుతూ ఉంది. సాయంత్రం వచ్చేటప్పటికే మనోజ్ గారు ఏదో ఆయన ఆవేశపడిపోయి, అదే వాళ్ళ ఇంట్లో, అది మళ్ళీ ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఇంట్లో సమస్య అని, దాన్ని మనకు సంబంధం లేదండి. మనం పర్సనల్గా అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ మోహన్ బాబు గారి మీద అభిమానం ఉంటేనో, మనోజ్ గారి మీద అభిమానం ఉంటేనో మనం ఏంటి ఇలా జరుగుతుందని బాధపడగలం తప్పితే, మనం అభిమానిస్తున్నామని వెళ్ళి వాళ్ళ ఇంట్లో సమస్యల్లోకి మనం ఎంటర్ కాలేం కదా. దాని గురించి మనం మాట్లాడకూడదా? విషయాలన్నీ పక్కన పెడితే నేను మరి ముఖ్యంగా మాట్లాడాలి అనుకుంది ఏంటంటే, మీడియా మీద మోహన్ బాబు దాడి, మీడియా వాళ్ళని మోహన్ బాబు కొట్టాడు, ఆయనకి 3 ఫ్రాక్చర్లు అయినాయి. ఏమంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. నేనైతే మోహన్ బాబు గారి సైడే నిలబడుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇల్లు కాంపౌండ్ ఉంది. మన ఇంటి కాంపౌండ్లో మనం ఒక ఫ్యామిలీలో ఎవరెవరో కొట్టుకుంటా ఉంటే, ఎవరో ఒక అతను వచ్చి కెమెరా పెట్టి మైక్ పెట్టి షూట్ చేస్తూ ఉంటే, మన ఇంటి కాంపౌండ్లోకి, రోడ్లో కాదు మనం కొట్టుకుంటుంది, పార్కులో కొట్టుకోవట్లేదు, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో కొట్టుకోవట్లేదు, మన ఇంటి కాంపౌండ్లో మన గోడ యువతల మనం మాట్లాడుకుంటుంటే, వాళ్ళు కెమెరాలు పెట్టి జనాలందరూ అక్కడ ఉంటే, గుమిగూడితే, సెలబ్రిటీ కాబట్టి లేకపోతే పెద్ద ఆయన కాబట్టి, ఆయన ఇంటి ముందు గుమిగూడి జనాలు ఉంటే, హాట్ టాపిక్గా ఉంది కాబట్టి ఆయన దండం పెట్టి దయచేసి దీన్ని ఇక్కడతో వదిలేయండి అని ఆయన చెప్తుంటే, మళ్ళీ ఆయన దగ్గరికి మైక్ తీసుకెళ్ళి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఎవరికైనా మండదా? ఎవరికైనా కోపం రాదా? లిమిట్స్ క్రాస్ చేశారు. ఏంటండి లిమిట్స్ క్రాస్ చేసేది? ఇళ్లలోకి తీసుకొచ్చి కెమెరాలు మైకులు పెడితే మంటద్ది, తెలియాలి మీడియాకు కూడా. ఒకవేళ చట్టపరంగా ఆయన చేసిన తప్పు అయి ఉండొచ్చు, చట్టపరంగా ఆయన ఏమన్నా శిక్షలు, ఇప్పుడు రేపు ఆయనకి కోర్టు ఏమన్నా శిక్ష ఇచ్చొచ్చు, ఫైన్ వేయచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఒక్కసారి ఒక మనిషిగా, ఒక ఇంటి గురించి ఆలోచించే మనిషిగా మీరు ఆలోచించండి. మోహన్ బాబు గారు ఆవేశపడటంలో తప్పు ఉందా? కొట్టడం తప్పు అయి ఉండొచ్చు. ఏం చేస్తారండి? ఇళ్ల మీదకి మైకులు తీసుకొచ్చి ముక్కుల దగ్గర, మూతుల దగ్గర మైకులు పెట్టి మీ అబ్బాయి మిమ్మల్ని కొట్టాడా, మీ ఇంట్లో మీరు కొట్టుకుంటున్నారా అని అడిగితే దానికి ఎవడు బాధ్యుడండి? మీకేం సంబంధం? ఖచ్చితంగా కొట్టడంలో తప్పు లేదని అయితే నేను అనుకుంటానండి. ఒకవేళ ఆయనకి ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, అది ఆయన జాబ్లో. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నా వృత్తి కాబట్టి నేను వెళ్ళాను. మరి మీ జాబ్లో ఇలాంటివి జరగడం కామన్ అనుకోవాలి మీరు. దానికి పోయి మంచు మనోజ్ హీరోయిజం చూపించడం, మోహన్ బాబు గారు కొట్టాడని ఆయన విలన్గా చిత్రీకరించడం, ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే కామెంట్లో నన్ను తిట్టండి, నీకేమైనా బుద్ధి ఉందా అని. లేదు, నేను చెప్పినట్టు మోహన్ బాబు గారి దగ్గరికి మళ్ళీ మైకులు ఎట్టుకెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టడం వల్లే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఆయన కోప్పడ్డాడు, ఆయన ఇంట్లో సమస్యను రోడ్లోకి తెస్తున్నారని ఆయన కోప్పడ్డాడు, కరెక్టే మోహన్ బాబు గారు చేసింది అని మీరెవరైనా అనుకుంటే కనుక
దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా తప్పండి ఇది. ఒక ఇంటి సమస్యని తీసుకొచ్చి వాళ్ళేదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తేల్చుకుంటుంటే దాంట్లోకి మూడో వ్యక్తులుగా నాలుగో వ్యక్తులకు వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వచ్చాం కాబట్టి వాళ్ళని మేము కొట్టాము, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి మమ్మల్ని కొట్టారంటే ఎవడింట్లోకి ఎవడ పర్మిషన్ లేకుండా ఎవడంటే అటు వెళ్తే ఖచ్చితంగా కొడతారండి. చంపడానికి వస్తే ఒకటే ఆత్మరక్షణ. ఇంటి మీదకి వచ్చి కెమెరాలు పెడతాను, ఇంట్లో తింటుండే కెమెరాలు పెడతాం, మాట్లాడుకుంటుండే కెమెరాలు పెడతాం. ఇంకొక వీడియో రిలీజ్ చేశారు, టాప్ యాంగిల్లో ఒక వీడియో ఉంది, మోహన్ బాబు గారు ఎవరినో కొట్టిస్తున్నారు. మీకు తెలుసా? ఒకవేళ కొట్టించాడు అనుకుందాం, కొట్టినోడి మీద ఎవడు కేసు పెట్టలేడు, కొట్టించుకున్నోడు గమ్ముకున్నాడు. వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళ జీవితాల మీద ఎలా పడతారు? 2 సంవత్సరాల నుంచి మోహన్ బాబు అండ్ మంచు ఫ్యామిలీ మీద మీడియా బతకాలని ప్రయత్నిస్తున్నట్టు నాకైతే అనిపించింది. చాలా బాధాకరం అండి. ఓ పెద్ద మనిషి మీద ఆయనేమి పబ్లిక్లోకి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు సినిమాలు తీశారు, బాగా ఆడలేదు, వాటి గురించి ట్రోల్స్ చేసాం, వాటి గురించి కామెడీలు చేసాం, అందరూ చేస్తారు. అది ట్రోల్స్ అనేది అది వేరే విషయం, అది ఇంట్లో విషయం. ఇప్పుడు ఏ ట్రోలరు లేకపోతే ఏ మీమ్ పేజ్ ఎవరైనా వచ్చి దీని మీద మీమ్లు వేస్తున్నారా? మీమర్స్ మేలండి, యూట్యూబర్స్ మేలు. యూట్యూబర్లో కొంతమంది మేలు, కొంతమంది వేరే వేరే హెడ్లైన్స్ పెట్టి వేరే వేరే వ్యవహారం చేస్తున్నారు. అది కాదు కదా. లిమిట్స్ ఎవరు క్రాస్ చేశారు? మోహన్ బాబు గారు క్రాస్ చేశారా? ఆయన ఇంటి మీదకి వచ్చి కెమెరాలు మైకులు పెడుతున్నారని కొట్టాడు కాబట్టి మోహన్ బాబు గారు క్రాస్ చేశారా? వాళ్ళ ఇంటి సమస్యలో గొడవలు వేసుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలుపులు బదులు కొట్టుకుంటున్నా మనోజ్ గారు, విష్ణు గారు లిమిట్స్ క్రాస్ చేశారా? లేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు ఏమైనా క్రాస్ చేసుకుంటారు. లిమిట్స్ క్రాస్ చేసింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఎవరు లిమిట్స్ క్రాస్ చేశారనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఇలాంటి సమయంలో అందరూ మంచి ఫ్యామిలీకి అండగా నిలబడాలని కోరుకుంటూ, సినిమా బాగుండాలి, సినిమా నటీనటులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్, తాలింపు స్టూడియో.